గుడ్ మార్నింగ్ వెస్టీస్. నేను మీ అబ్దుల్లాని. నేను బనాయపల్లికి విజిటింగ్కి వచ్చానండి. మనము చిల్లీ క్రాప్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా November 11th మనము ఈ ప్రోడక్ట్ను యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు రైతుకి ఒక అవనమ్మకం, ఈ ప్రోడక్ట్ రిజల్ట్ రాదని. చాలామంది రైతులు అన్నారంట, వద్దు వెస్టీజ్ ప్రోడక్ట్ మనం ఆల్రెడీ వాడాము, పెద్దగా రిజల్ట్ లేదు అని చెప్పి. అయితే నేను రైతుకు ఒక్కటే చెప్పినాను, రిజల్ట్ పరంగా మనము చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్న, మనం వాడియడం వల్ల చూడు నీకు మంచి దిగుబడి వస్తా అని చెప్పాను. మొత్తం 4 ఎకరాల క్రాప్ అండి ఇది. 4 ఎకరాల క్రాప్. రైతు మన పక్కనే ఉన్నాడు. స్టార్టింగ్లో ఏం చెప్పినాడు, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల పక్కనుండే రైతులు కూడా నెగిటివ్ చేసి ఈ ప్రోడక్ట్ వాడకూడదని చెప్పారు. బట్ తను ధైర్యం చేసి నా మాటకు విలువ ఇచ్చి ఈ ప్రోడక్ట్ వాడారు. ఓసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అన్న, నాది బనాయపల్లి దగ్గర మిట్టపల్లె. నాకు మంచి పైరు వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది. Novemberలో వాడినాము దీన్ని, మంచి దిగుబడి వచ్చింది నాకు. ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలు వేసినాము. ముందు వాడతాము అంటే అబ్దుల్లా సార్ వచ్చి చెప్తే లే సార్ వద్దులే సార్, కొంచెం రైతులు వద్దంటున్నారు అని చెప్పినాము. కానీ నువ్వు నన్ను నమ్మి అన్నాడు. నా అబ్దుల్లా సార్ నమ్మి కొట్టినందుకు నాకు మంచి దిగుబడి వచ్చింది, మంచి కలర్ వచ్చింది, మచ్చ లేదు, మంచి పంట వచ్చింది. ఇక్కడ కానొచ్చి కుప్పలల్లో నాకు మొత్తం 4 ఎకరాలు మంచి పంట వచ్చింది నాకు. ఇది మొత్తం నాదే. మొత్తం ఎన్ని ఎకరాలు మీకు? ఎన్ని ఎకరాలు? మొత్తం 4 ఎకరాలు. 4 ఎకరాలు ఫస్ట్ కాపే నాకు. దాదాపు ఇప్పటికే 4 ఎకరాలకే దాదాపు 100 క్వింటాలు ఇంచుమించు దగ్గర వచ్చాయి. ఫస్ట్ కోత మొత్తం అంతా నాకు 2 కాపులు కలిసి ఒక 130 క్వింటాల దాకా నాకు మంచి పైరు దిగుబడి వచ్చింది. ఈసారికి సంపూర్తిగా ఉన్నాను, బాగా వచ్చింది నాకు. అంటే ఫస్ట్ మొక్క దశలో ఉన్నప్పుడు ఏమనిపించింది? నాకు తెగుళ్ళు తక్కువనే వచ్చినాయి, దోమపోటు తక్కువనే వచ్చింది, అన్ని తక్కువనే వచ్చినాయి. నాకు కాయ మచ్చ కూడా లేదు, అన్ని తక్కువనే వచ్చినాయి. మంచి పైరు వచ్చింది. అబ్దుల్లా సారు నన్ను నమ్మమన్నాడు, నమ్మి కొట్టినాను. అందరు పక్క వాళ్ళు వీళ్ళు కొడతంటే అవలే చేసినాను నన్ను. నువ్వు కొడతావు గబ్బు పడతావు అని చెప్తే కూడా నేను అబ్దుల్లా సార్ మీద నమ్మకం వేసినాను, కొట్టినాను. మంచి దిగుబడి వచ్చింది నాకు. సూపర్. అది ఈసారికి అయితే దోమపోటు తక్కువనే ఉంటుంది, అన్ని తక్కువనే ఉంటాయి. ఈసారి ఎంతమందికి రైతులు రికమెండ్ చేస్తారు? ఈసారి అయితే దండిగానే వచ్చారు రైతులు. అయితే ఇన్ని ఎకరాలు మందులంగటోళ్ళే అడుగుతున్నారు, ఏం కొట్టినావు అంటే ఇట్లా పలాన్ని కొట్టినారంటే వాళ్ళు కూడా సరేలే సార్తో మాట్లాడదాంలే అంటున్నారు. మందులంగటోళ్ళే అడుగుతున్నారు. వెస్టీజ్ మీద మీ నమ్మకం? మా నమ్మకం ఫుల్గా ఉంది సార్, ఫుల్ నమ్మకం ఉంది. చూడండి, ఇటు పక్క చూసినంత దూరం దాదాపు 70 నుంచి 80 క్వింటాలు ఇప్పుడు వచ్చింది. నేను కూడా మళ్ళీ పంటను చూశాను. ఇంకా పొలంలో దాదాపుగా 40 నుంచి 50 క్వింటాల పైన వస్తుంది. నాకు ఒక ఐడియా ఉంది, 50 క్వింటాలు. చాలా ఎక్సలెంట్గా ఉందండి. థ్యాంక్ యూ. మీకు వెస్టీజ్ ప్రోడక్ట్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, 9573099515. వెస్టీజ్ ప్రోడక్ట్ను యూజ్ చేయండి, నమ్మి వాడండి. ఎవరైనా ఇబ్బంది లేకుండా, ఇబ్బంది అయితే ఉండదు, నమ్మండి, నమ్మి వాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ. నేను ఇక్కడే మనోళ్ళు ఉన్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది ఈరోజు పొలం చూసి? రైతు కంటే కూడా సార్ నాకైతే భయంకరమైన ఆనందంగా ఉంది. ఎందుకు చెప్పాలంటారా, ఫీల్డ్కి వచ్చాను, చూస్తున్నాను, కానీ రైతు ఒక ఆనందంలో చూస్తా ఉంటే కళ్ళల్లో, అసలు ఇది కదా మనకు కావాల్సింది. మనం చేసే పనికి ఏదైతే ఉందో అది చాలా సూపర్. అసలు మనం చేసేది కరెక్ట్, అంతే. వెస్టేజ్ తగ్గేదేలే, వేరే లెవెల్. సుబ్బయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రామలన్న గారు మన బనాయపల్లిలో మిర్చి రైతు. అయితే ఫస్ట్ టైం మిర్చి వేశారు సార్ ఇక్కడ. అయితే ఆ మిర్చి చేను చూసిన తర్వాత వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు, మన పెస్టిసైడ్ కంపెనీ వాళ్ళు ఆ పొలాన్ని చూసి, అన్న ఈ రైతులు అందరు చూసి, ఈ పొలం ఏం బాగలేదన్నా, పొలం తీసేసుకోవాల్సిందే, ఇట్లా పంట ఏం రాదు, ఈ పంట పీకేస్తే మీకు పనికి రాదని చెప్పినప్పుడు ఆ రైతు కొంచెం ఆందోళన చెందినాడు. ఎంతబ్బా ఇంత పెట్టుబడి పెట్టినాక నేను ఈ పంట సరిగా లేదంటున్నారు, పీకేయాల్సింది వస్తుందంటున్నారు, నాకు ఎట్లా ఫస్ట్ టైం ఈ రైతు ఈ పంట నేను వేసినా, నాకు దీని మీద అవగాహన లేదు అనే ఉద్దేశంలో ఒకసారి మన అబ్దుల్లా సార్ను కన్సల్ట్ అయినాడు. ఆ రాముడన్న కన్సల్ట్ అయ్యి, సార్ ఇట్లా పని నా పొలం ఇట్లా ఉంది సార్ అని చెప్పినప్పుడు మన అబ్దుల్లా సార్ గారు మన వెస్టీజ్ ప్రొడక్ట్ ను రికమెండ్ చేసినాడు. రికమెండ్ చేసినప్పుడు ఈయన ఏమనుకున్నా అంటే, నమ్మలేదు అతను. ఏమో సార్, అందరూ అయితే ఎవరు కొట్టలేదు కదా, నేను ఒక్కనే కొట్టాలా, దీని మీద నాకు నమ్మకం అయితే లేదు సార్ అంటే, నీకు నమ్మకం పక్కన పెట్టండి, నేను ఇచ్చినాను కదా, మీరు ప్రొడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ మీరే చెప్తారని చెప్పి ఉద్దేశంతో సార్ ఇచ్చినారు. ఈ రోజు ఆ రైతు ఆనందం వర్ణార్జితం అంటే, సార్ నా పొలం ఆ రోజు నమ్మకం లేదు సార్, నాకు మీరు ఇచ్చిన ప్రొడక్ట్ ఈ రోజు
ఈ పొలాన్ని చూసి సార్ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ 500 ఎకరాలు తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వేస్తారు సార్ అనే ఆయన టెస్ట్మెంట్ చెప్తున్నాడు ఈ రోజు. అంత ఆనందంగా రైతు ఆనందంగా ఉన్నాడండి. ఇక్కడ చూస్తే ఈ యొక్క పంట ఎక్కడ కూడా ఈ ఊరు లోపల ఫస్ట్ ఇది ఈ రైతుకే తప్ప ఎవరు కూడా ఇట్లా పంట లేదంట. దీంట్లో చూసినట్లయితే కనుక ఒకసారి ఎక్కడే గాని ఈ పంటలో ఎక్కడే గాని ఎక్కడ మచ్చ గాని ఎక్కడ మంగు గాని లేకపోతే కనుక ఎర్ర తెల్లగాయ గాని ఏం లేవండి. ఎట్లా చూసినా గానీ మంచి షైనింగ్, మంచి కలరు, మంచి గింజ అవటం మొత్తం ఉందండి. సూపర్ గా ఉందండి. ఇది వెస్టేజ్ ప్రొడక్ట్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, విష్ యూ హెల్త్.